వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో భార్యను చంపాడని పోలీసులు చెప్పారు. శాంతినగర్లో దూస రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మిని బెడ్రూమ్లో ముఖంపై కొట్టి చంపి ఆ తర్వాత ఫ్యాన్కు ఉరివేసుకుని భర్త చనిపోయాడు. క్షణికావేశంలో భార్యను కొట్టి రాజేశం ఉరివేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన రాజేశంకు గత 6 నెలల నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు, సరైన ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెప్పారు. రాజేశంకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ పేషెంట్గా ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన దంపతులకు 2 కొడుకులు, 1 కుమార్తె ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేను ఎట్లా బతకాలి? నాకేమైనా తెలుసా? పోరగాళ్ళము మా అమ్మకి ఇంత అన్యాయం చేస్తున్నాను. నాకేమైనా తెలుసా? ఇప్పుడే ఇంత అన్యాయం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనలో కుటుంబ కలహాలే ముఖ్య కారణమా, మరేదైనా కోణం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా ఇటు తన భార్యను రాజన్న సిరిసిల్ల చోటు చేస్తుంది. అయితే శాంతినగరంలో నివాసం ఉండేటువంటి రాజేశం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అతడు కిడ్నీలు చెడిపోవడంతో, డయాలసిస్ చేసుకోవడంతో అప్పుల భారం కూడా ఎక్కువైన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇది తరచుగా భార్యాభర్తలకు గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యం లోపల ఇటు ఏదైతే రాజేశం తన భార్యను బెడ్రూమ్ లోపల ఒక బలమైన ఆయుధంతో మొహం పైన కొట్టి చంపి, తర్వాత అదే ఇంట్లో రాజేశము ప్యానుకు ఊరేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ కలహాల నేపథ్యం లోపలనే భార్యను చంపి అనంతరం తను ఉరివేసుకున్నారని చెప్పి అయితే రాజేశం యొక్క కూతురు, కొడుకు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 6 నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో పాటుగా తరచూ అనారోగ్య సమస్యలతో ఇటు డబ్బులకు కూడా చాలా ఇబ్బందులు ఉండడంతో తరచుగా గొడవలు జరిగేదని చెప్పి అయితే రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.